టాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సంచలనం నమోదైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చింది సిట్ బృందం. ఫోన్ టాపింగ్ కేసులో సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. వయసు రీత్యా కేసీఆర్ పిఎస్కు రావాల్సిన అవసరం లేదు అంటూ కూడా సిట్ ఆ నోటీసులో పేర్కొంది. కేసీఆర్ కోరిన చోటే విచారిస్తామంటూ చెప్పుకొచ్చారు అధికారులు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ నిర్ణయించిన చోటే విచారణకు సిద్ధం ఉంటుంది సిట్. విచారణకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికీ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆరా తీయబోతుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ అంశంపై గతంలోనే మాట్లాడుకొచ్చారు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ప్రశ్నించింది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్పై 2024 మార్చి 10న ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. కీలకమైన అధికారులను విచారించడం జరిగింది. దాంతోపాటు ఆ డివైసెస్కి సంబంధించి కొన్నింటిని ట్యాంపర్ చేశారు, కొన్నింటిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నవాడితో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న క్రమం. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు కావచ్చు, కొంత రాధాకృష్ణరావు కావచ్చు, కొంతమందిని విచారించిన సందర్భం. కీలకమైన నేతని, అప్పుడు బీఆర్ఎస్ నేతలను కూడా విచారించిన సిట్ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. మరి ముఖ్యంగా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అంశానికి సంబంధించి బిగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మరి కాసేపట్లో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించబోతున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ అంశం మీద డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైతే కేటీఆర్, అలాగే హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు ముగ్గురిని సిట్ విచారించిందో ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, ఆ డేటాని అసలు ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఏ ప్రశ్నలు అడగడం జరుగుతోంది, ఏ ప్రశ్నలకు లింక్ చేయడం జరుగుతోంది, వీటన్నిటి మీద కూడా బీఆర్ఎస్ కూడా కసరత్తు చేయడం జరుగుతోంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కాంగ్రెస్ కోర్ట్, ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ కోర్ట్ చేస్తోంది కాంగ్రెస్ మీద. ఇది కాంగ్రెస్ ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కాంగ్రెస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ టార్గెట్ చేసిన క్రమం. ఇప్పటికీ నందినగర్ ఇంట్లో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో రేపు విచారణ జరగబోతోందా? ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఆ నోటీస్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ నోటీస్లో మీరు చూడొచ్చు, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది రేపు అంటూ కూడా నోటీస్లో పేర్కొన్న సందర్భం. విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ 10/3/2024 అంటూ కూడా కేసు రిజిస్టర్ అయిన అంశానికి సంబంధించి ఈ కేసు ఇన్ క్రైమ్ నెంబర్ 243/2024 of PS Panjagutta, Hyderabad, registered under the sections mentioned above, is presently under further investigation. During the course of investigation, it has been revealed that you are acquainted with facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation అంటూ కూడా సెకండ్ పేరాలో మీరు చూడొచ్చు. ఆ తర్వాత కీలకమైన ఇన్ఫర్మేషన్ అండ్ ద డేట్ అంశానికి సంబంధించి, నోటీస్ అంశానికి సంబంధించి థర్డ్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్ ఆన్ 30/1/2026 అంటే 30/1/2026 అంటే జనవరి 30న 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవాలి, అంటే విచారణకు సిద్ధంగా ఉండాలి అనేలా భావం వచ్చేలా పేరా మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఫోర్త్ పారాగ్రాఫ్ మీరు చూస్తే, హవెవర్ యాజ్ యు ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 65 years and in strict compliance with the provision to section 160 of the Code of Criminal Procedure 1973, you are not required to attend the police station compulsory. అంటే సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రొవిజన్లో సెక్షన్ 160 ప్రకారం మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఏం కాదు. ఎందుకంటే మీరు 65 మించి ఉన్నవాళ్ళు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన కంపల్సరీ అయితే ఏం లేదు అంటూ కూడా ఫోర్త్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేశారు. కమింగ్ టు ద ఫిఫ్త్ పారాగ్రాఫ్ మీరు చూడొచ్చు, ఇఫ్ యూ సో డిజైర్ యూ మే వాలంటీర్లీ అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ at the Jubilee Hills police station or alternatively you may specify any other place within Hyderabad city convenient for examination, and the undersigned along with the investigation team shall attend the said place accordingly on the above mentioned date and time అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక వాలంటీర్గా రావచ్చు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏమైనా మీరు చెప్పొచ్చు అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భంలోని అట్ ద సేమ్ టైం యూ మే స్పెసిఫై
ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీలోని మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ ఎగ్జామినేషన్, అంటే మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ ఎగ్జామినేషన్కి సంబంధించి, అంటే విచారణ నిమిత్తం మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ చెప్తే కనుక హైదరాబాద్ పరిధిలో అక్కడకు విచారణ బృందం వస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చింది సిట్ ఆ నోటీస్లో. యు ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ ఎగ్జామినేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ద అండర్సైన్డ్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు ముందస్తుగా మాకు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడికి అంటే, ఒకవేళ మీరు వస్తే కనుక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు రావచ్చు, లేకపోతే ఆ ప్రొవిజన్ ప్రకారం మీరు 65 ఏళ్లకు పైబడి ఉన్నవాళ్ళు కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్కి. ఒకవేళ వాలంటీర్గా వస్తే ఓకే, లేకపోతే కనుక మీరు ఒక ఆల్టర్నేటివ్ ప్లేస్ని చెప్పండి, మీకు కన్వీనియంట్గా, మీ విచారణకు కన్వీనియంట్గా ఉండే ఒక లొకేషన్ని హైదరాబాద్ పరిధిలో చెప్పండి, మా విచారణ బృందం అక్కడికి వస్తుంది. కానీ ఇది కాస్త ముందస్తుగా చెప్పాల్సి ఉంటుందంటూ కూడా సిట్ ఆ నోటీస్లో పేర్కొంది. ఆ నోటీస్ను మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో కీలకమైన దశకు చేరుకుందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికర పరిణామం. ఇప్పటికీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు నందినగర్కి చేరుకుంటారా? లీగల్గా ఎన్నో ఆప్షన్స్ ఏమైనా పరిశీలించే ప్రయత్నం చేస్తారా? ఇప్పటికే కేటీఆర్ హాజరయ్యారు, కేసీఆర్ సంబంధించి అంటే కేటీఆర్ హాజరయ్యారు, హరీష్ రావు విచారణను ఎదుర్కొన్నారు. ఎట్ ద సేమ్ టైం సంతోష్ రావు కూడా కొద్ది రోజుల క్రితం ఆయన వెళ్ళారు. ఏకంగా 7 గంటల పాటు విచారణ జరిగింది. సుమారు 7 గంటల పాటు విచారణ జరిగింది. రాత్రి 10 గంటల ఆ ప్రాంతంలో ఆయన విచారణ నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మరి ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటు బయటకు వచ్చిన తర్వాత విచారణ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు బీఆర్ఎస్ భవన్లో. ఇదే అంశం మీద మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇందుకే కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారా, లేకపోతే ప్రత్యామ్నాయాల వైపు ఏమైనా చూసే ప్రయత్నం జరుగుతుందా? బీఆర్ఎస్ లీగల్ టీం ఏముంటుంది? అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ ఉంది? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, బీఆర్ఎస్ ఎటువంటి ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది, లేకపోతే విచారణకు హాజరు కాకపోతున్నారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి చర్చ ఉంది బీఆర్ఎస్లో? ఎగ్జాక్ట్లీ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు తర్వాత స్పెషల్ గా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా విచారణ సందర్భంగా మొదటి సిట్ విచారణలో పెద్ద ఆయన కేసీఆర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, పైనుంచి వచ్చిన ఆదేశాలు వాళ్ళు చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తా ఉన్నారు. అది ఏందనేది అధికారులు ఇంతవరకు అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కేసీఆర్ ని విచారించిన తర్వాతనే కేసుకు సంబంధించినటువంటి విషయాలపైన ఒక పూర్తి స్పష్టత వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలో ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయనకు ఏజ్ రీత్యా ఈ వెసులుబాటు ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ రావాలనుకుంటే స్వచ్ఛందంగా రావచ్చు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా హైదరాబాద్ వస్తున్నారు, హైదరాబాద్ పరిధి కిందికి రావాలి కాబట్టి ఒకటి నందినగర్ నివాసంలోనే నోటీసులు ఇచ్చారు కాబట్టి నందినగర్ నివాసంలోనే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉండొచ్చు. లేదంటే ఇవన్నీ కాదు, మధ్య మార్గంగా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కి ఆయన హాజరయ్యే అవకాశం ఉండొచ్చు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు హాజరయ్యారు కాబట్టి యథావిధిగా ఆయన కూడా అక్కడికే వెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. అంతకంటే ముందు బీఆర్ఎస్ భవన్ కు వస్తారు. బీఆర్ఎస్ భవన్ కి ఆ తర్వాత నందినగర్ నివాసం చేరుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రానికి బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్న తర్వాత నాయకులతో మాట్లాడి ఆయన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాస్త ప్లేస్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. మరి ఆప్షన్ కేసీఆర్ కే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఏజ్ రీత్యా ఆయన నందినగర్ నివాసంలో ఆయన హాజరవుతారా సిట్ విచారణ, లేదు అంటే పోలీస్ స్టేషన్ కే వెళ్తారా అనేటువంటిది కాస్త క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా అయితే పార్టీ ఆఫీస్ లో విచారణ ఉండకపోవచ్చు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి పార్టీ ఆఫీస్ లో విచారణ అనేది పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నందినగర్ నివాసం లేదంటే జూబ్లీస్ లేదంటే ఇంకా ఇతరత్ర మధ్య మార్గంగా దూసరా వేరే ప్లేస్ ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత. మొత్తం 2023లో 2024లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో పంజాగుట్టలో దానికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ కు నోటీస్ అందింది. అందరూ అనుకున్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తర్వాత ప్రస్తుతం కేసీఆర్ కు నోటీసులు వస్తుంది అనేటువంటిది చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కి నోటీసులు వచ్చాయి. కేసీఆర్ రేపు హాజరు కానున్నారు. కేసీఆర్ హాజరైన తర్వాత కూడా మరొక రోజు కవితకు కూడా, కవిత కుటుంబానికి నోటీసులు ఇచ్చి పిలువనున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది అధికారులు చెప్పినప్పటికీ కూడా. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. స్పెషల్ సిట్ టైం బాండింగ్ మార్చి లోపల ఒక నివేదికను తయారు చేయాలనేటువంటిది ప్రభుత్వం నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఉన్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో వాళ్ళు త్వరగా కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే కేసీఆర్
నందినగర్ నివాసం లేదంటే జూబ్లీస్ పిఎస్ కి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది విచారణకి. రైట్. అంటే గతంలో కవిత కూడా ఈ అంశం మీద మాట్లాడారు. అసలు కేసీఆర్ వరకు రావడం ఏంటి? కేసీఆర్ వరకు వస్తే కనుక బీఆర్ఎస్ ఎలా ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి? అసలు కేసీఆర్ పాత్ర అంశం కాళేశ్వరం విషయం గురించి మాట్లాడిన సందర్భంలో కూడా. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి అడుగులు వేయబోతోంది? అంటే విచారణ కాబట్టి విచారణకు హాజరవుతారనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం ఉందా? లేదు విచారణ కూడా కాదు, దీనికి ఆందోళనకు పిలుపునిస్తున్న సందర్భం అలాంటి సిచ్యువేషన్స్ అని కనిపిస్తున్నాయా? బీఆర్ఎస్ లో ఎటువంటి డిస్కషన్ ఉంది? జనరల్ గా కేసీఆర్ బయటకు వస్తే మాస్ గ్యాదరింగ్ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో రేపు కేసీఆర్ రానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ అంశానికి సంబంధించి మరి పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం కేసీఆర్ నోటీసులు అందుకున్న తర్వాత నాయకులతో భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆయన నేరుగా ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత నందినగర్ నివాసంలో కొంత స్టే చేస్తారు. అక్కడే నాయకులను కలిసేటువంటి అవకాశం ఉంది. తదుపరి ఈ ఒక పిలుపు నిరసన కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కేసీఆర్ గతంలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ముఖ్యమంత్రులకు మంత్రులకు సంబంధం ఉండదు. పరిపాలన సందర్భించి ఇంటెలిజెన్స్ కానీ ఈ పోలీస్ అధికారులు సమాచారాన్ని సేకరించి కేవలం ముఖ్యమంత్రికి వివరిస్తారు. వాళ్ళు ఎట్లా సమాచారం సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు అనేటువంటిది ముఖ్యమంత్రులకు మంత్రులకు తెలీదు, మాకు సంబంధం ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని విచారణ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సాధారణంగా క్యాజువల్ గానే కాస్త ఆందోళన ఉంటుంది. వాళ్ళంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వరుస విచారణలు అసలు ఏం అడుగుతా ఉన్నారు, ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్ గా కేసీఆర్ వస్తా ఉన్నారు. కేసీఆర్ ని కూడా విచారించే అవకాశం ఉంది. మీకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా అధికారులు ఆయన ముందుంచే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, సంతోష్ రావు అయిపోయింది. అంతకంటే ముందు అధికారులు విచారణకు హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే పిలుస్తున్నాం అనేటువంటి నోటీసులో పేర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారో. కేసీఆర్ కూడా దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైట్. ఈ రోజు ఈ అంశం మీద ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు క్లారిటీ ఇవ్వబోతున్నారా? లేకపోతే ఆల్రెడీ గతంలో మాట్లాడుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద. ఇదంతా కూడా అధికార లెవెల్లో చూసుకుంటుంటారు. వాళ్ళు మార్నింగ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం దానికి బట్టి నడుచుకుంటూ ఉంటాం. దీని ప్రభుత్వానికి అంత పెద్ద సంబంధం ఉండదు. అండ్ ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎందుకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుంది? దట్టు అది వాళ్ళ వర్క్, అంటే అధికారిక వర్గానికి సంబంధించి వర్క్. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే కనుక వాళ్ళని ప్రశ్నించాలి. కానీ ఇది పార్టీకి ఆపాదించినంత వరకు సమంజసం అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చిన క్రమం. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటోంది? అట్ ద సేమ్ టైం ఎటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది? సిట్ ఎటువంటి అంశాలను ఇటు కేసీఆర్కి సంబంధించే అవకాశం ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇంత డిస్కషన్ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారు కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. సుదీర్ఘంగానే గతంలో కాస్త బయటికి సమాచారం అందుతున్నటువంటి ప్రకారం ఒక లిస్ట్ ముందు పెడతా ఉన్నారు. ఆ లిస్ట్ లో వీళ్ళు ఈ నెంబరు మీకు తెలుసా ఎప్పుడు మాట్లాడారు, చివరిగా వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని ఎవరైనా చెప్పారా, లేకుంటే మీరే చెప్పారా, ఎందుకు చేయాల్సి వచ్చింది, వచ్చిన సమాచారాన్ని ఏం చేస్తా ఉన్నారు అనేది అధికారులు అడుగుతున్నట్టుగా గతంలో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి వార్తా కథనాలు వెలువడ్డాయి. దాంట్లో వాళ్ళ నెంబరు, వాళ్ళ పేర్లు, టైం చెప్పిన తర్వాత వీళ్ళ ఫోన్లో ఈ నెంబర్ టైప్ అయింది, ఎందుకు చేయించారు అనేటువంటి విషయాలపైన దృష్టి పెట్టిన తర్వాత తదుపరి కొన్ని రోజులకే మీ పార్టీకి ఫండ్ వచ్చింది, పార్టీ సంబంధించినటువంటి పార్టీ ఫండ్ రూపంలో అనేటువంటిది పోలీసులు అడుగుతున్నారు అనేటువంటిది. దాంట్లో హరీష్ రావును కానీ, కేటీఆర్ని కానీ, సంతోష్ రావును కానీ, తర్వాత రేపు కేసీఆర్ని కానీ ఇదే విషయాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించి రాజకీయ కుటుంబాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంకా కొంతమంది కీలక నాయకులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు, వాళ్ళ సిబ్బందికి సంబంధించినటువంటి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది అడుగుతున్నారు అనేటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. అధికారులు అధికారికంగా ఎక్కింత వరకు చెప్పలేదు, కానీ వార్తలు వినిపిస్తా ఉన్నాయి. విచారణ ఈ రకంగా కొనసాగుతుంది అనేటువంటిది. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడిన సందర్భంలో విచారణ సందర్భంలో ఒక పెద్ద లిస్ట్ పెట్టారు నా దగ్గర ఫోన్ నెంబర్లకు సంబంధించి. ఈయన తెలుసా మీకు, ఈయన తెలుసా అనేటువంటిది ఒత్తిడి చేశారు. కానీ మాకు వాళ్ళెవరు తెలీదు, నాకు సంబంధం లేదు అని చెప్పాను అనేటువంటిది కేటీఆర్ చెప్పారు. సో మొత్తానికి రేపు విచారణ సందర్భంగా కేసీఆర్ డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త ఉత్కంఠ ఉంది. మొత్తం 5 మంది అధికారులు
విచారణలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే మనం చూసాం, మొత్తం 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు సిట్లో ఉంటా ఉన్నారు విచారణ సందర్భంగా. వీళ్ళంతా కూడా రేపు కేసీఆర్ని క్వశ్చన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసులు నిన్న సజ్జనార్ కూడా 2 రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారి ముందు పెట్టి క్వశ్చన్ చేస్తా ఉన్నాము అనేటువంటిది. మాకున్న సమాచారం ప్రకారం, గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ముందు పెట్టి వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాం అనేటువంటిది సజ్జనార్ సిట్ చీఫ్ చెప్పారు. సో రేపు కేసీఆర్ను కూడా ఇదే విధంగా విచారించేటువంటి అవకాశం ఉంది. కాస్త ఆందోళన ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి కావాలనే రాజకీయ కుట్ర కావాలని పార్టీని బ్లేమ్ చేస్తా ఉన్నారు. 2 years అయిపోయింది, అయినా దీన్ని సీరియల్ లాగా చేస్తా ఉన్నారు, దీన్ని సాగదీస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్, కాజారా దేకో మాలూమ్ కరో లో. రైట్, మధు కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ రేపు మొత్తం సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ హాజరు కానుండడంతో కొద్దిసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ రానుంది. పార్టీ కూడా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అటు హరీష్ రావు కానీ తర్వాత కేటీఆర్ కానీ భవన్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. నందినగర్ నివాసానికి రేపు ఒకవేళ అక్కడే హాజరవ్వాలనుకుంటే అక్కడ ఎట్లాంటి సమాచారం ఇవ్వాలి, పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వమన్నారు కాబట్టి ముందుగానే సమాచారం ఇవ్వాలా, నందినగర లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా భద్రతా దృష్ట్యా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తే భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కాస్త కంట్రోల్ చేయడం కష్టం. సో కేసీఆర్ వస్తే హ్యూజ్ ఇంకా పెద్ద మాస్ గ్యాదరింగ్ ఉంటుంది. కొన్ని నందినగర్ నివాసంలో అయినా కూడా తట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. భారీగా కార్యకర్తలు నాయకులు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పక్కనే హాస్పిటల్ ఉంది, చిన్న కాలనీ అది. సో అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. పోలీసులు ఏర్పాట్లు సరిగా చేయగలుగుతారా లేరా అనేటువంటి ఒక ఆలోచన ప్రస్తుతం పార్టీ చేస్తా ఉంది. దాంతోపాటు తదుపరి నెక్స్ట్ డైరెక్ట్ గా ఇవన్నీ కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడే విచారణకు హాజరై అట్నుంచే సహకరించినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తా ఉంది. జనరల్ గా కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు ఒక మాస్ గ్యాదరింగ్ ఉంటుంది, కాస్త పార్టీ హైప్ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కావడం, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగుతుండడం, ఎల్ఓపిగా ఉండడం, సో వీటన్నిటి నేపథ్యంలో కాస్త సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ గతంలోనే ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసుల పేరుతో వేధిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తా వస్తా ఉంది. సో మొత్తానికి కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ రానుంది. పార్టీ లైన్ అంటే పార్టీ కార్యకర్తలకు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఒక ప్రకటన రూపంలో పార్టీ విడుదల చేసే అవకాశం ఉంటుంది. కేటీఆర్ కానీ తర్వాత కేసీఆర్ కానీ అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో కేసీఆర్ రేపు విచారణకు హాజరు కానున్నట్టుగానే చెప్తా ఉన్నారు. మరి నందినగర్ నివాసంలోనా, జూబ్లీహిల్స్ పిఎస్ లోనా అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే. ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, తర్వాత తిరుపతయ్య కానీ, తర్వాత రాధాకిషన్ రావు కానీ వీళ్ళంతా ఇప్పటికే హాజరయ్యారు. వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నారు, వీడియో, ఆడియో, తర్వాత పేపర్ రూపంలో తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రకారమే మళ్ళీ ఇప్పుడు సిట్ సెకండ్ గా స్పెషల్ సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ స్పెషల్ సిట్ కాస్త స్పీడ్ గా విచారణ కొనసాగిస్తుంది. డే బై డే హరీష్ రావుకి ఇచ్చినటువంటి 2 రోజులకు కేటీఆర్కి ఇచ్చారు, కేటీఆర్కి ఇచ్చిన 2 రోజులకు సంతోష్ రావుకి ఇచ్చారు, సంతోష్ రావుకి ఇచ్చిన ఎగ్జాక్ట్లీ 2 రోజులకు ఈ రోజు కేసీఆర్కి ఇచ్చారు. తదుపరి కవిత గుడి ఇవ్వను అనేటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీన్ని ఈ కుటుంబానికే అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కావాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది బీఆర్ఎస్ విమర్శలు చేస్తా ఉంది. మాకు సంబంధం లేదు, పార్టీకి దీనికి సంబంధమే లేదు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం మా కాంగ్రెస్ కు సంబంధం లేదనేటువంటిది కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి రేపు కేసీఆర్ హాజరుగానున్నారు. హాజరైన తర్వాత ఆయనని ఏ అంశాలు పోలీసులు అడుగుతారు, ఈయన సమాధానం ఎట్లా చెప్తారనేటువంటిది క్లారిటీ రానుంది. సిట్ విచారణ తర్వాత కేసీఆర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఆల్రైట్, మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. అసలు ఏ ప్రశ్న అడిగే అవకాశం ఉంది? దీని గురించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రభాకర్ రావు విషయం. అంటే రిటైర్ అయిన తర్వాత ప్రభాకర్ రావును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి చీఫ్గా కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న అడిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. దీంతోపాటు నిఘా పరిధిని దాటి రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి మీరు ఎప్పుడైనా ఆదేశాలు ఇచ్చారా అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవ్వచ్చు. దీంతోపాటు అనేకమైన అంశాలు. మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు తెర మీదకి వస్తున్న ప్రశ్న ఏంటి? మునుగోడు, దుబ్బాక ఈ ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు, మేము ఎక్కడికి మా మీద ప్రత్యేక నిఘా ఉండింది, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని ఆరోపణలు ప్రతిపక్షం నుంచి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నిధుల విషయంలో కూడా అంటే
ట్యాపింగ్కి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత దాంతోపాటు దాని చుట్టూతో ఉన్న క్వశ్చన్స్కి సంబంధించి ఇటు ముఖ్యమంత్రిగా మీరున్నారు కాబట్టి అప్పుడు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, అసలు మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండేది, ఎటువంటి డిస్కషన్స్ జరిగేవి, ఇవన్నీ కూడా ప్రస్తుతం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ఈ వ్యవస్థ ఏమైనా మీరు ఉపయోగించుకోవడం జరిగిందా? అఫ్ కోర్స్ ఎందుకంటే దీని గురించి జరుగుతుంది ఇక ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, కొంతమంది మీద ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారనేది ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ బీజేపీకి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో ఆరోపణలు వినిపించిన క్రమం ఇప్పుడేం జరగబోతోంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకంటే డేటా డిస్ట్రక్షన్ గురించి, ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం 2023 డిసెంబర్ 3 అంటే డిసెంబర్ అంటే ఫలితాలు వచ్చిన రోజు రాత్రికి రాత్రి అక్కడ ఆ హార్డ్ డిస్క్లు కావచ్చు, డేటాను కావచ్చు ధ్వంసం చేయమని, డేటా ధ్వంసం అయింది కదా, డేటా ధ్వంసం విషయంలో ఏమైనా ఆర్డర్స్ పాస్ చేశారా? ఈ క్వశ్చన్స్ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా డేటాకి సంబంధించి కావచ్చు దీనికి డ్యామేజ్ చేశారు, వాటిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఈ నేపథ్యంలోని ఇలా వీటి చుట్టూత క్వశ్చన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్ళడంపై మీకు ఏమైనా ముందు ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన వెళ్తున్న సందర్భంలో కావచ్చు, ఇలా అనేక ప్రశ్నలు ఆయన ముందు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశం మీద ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్షన్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది? ఇది 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం, చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది? ఇది 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.